అత్తాపూర్లో అక్రమంగా కారులో తరలిస్తున్న గంజాయి హ్యాష్ ఆయిల్ ను సీజ్ చేశారు పోలీసులు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. వాహన తనిఖీల్లో 46 లక్షల విలువైన 70 కేజీల గంజాయి, 4 లీటర్ల హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ కురుషి. విశాఖపట్నంలో కొని హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి సప్లై చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ధూల్పేటలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 95% వరకు కంట్రోల్లోకి తీసుకొచ్చామని, గంజాయి అమ్మే 120 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. గంజాయి రహిత ధూల్పేటగా తీర్చిదిద్దుతామని చెప్పారు. దిస్ ఇస్ ఎ వెరీ అప్రిషియబుల్ వర్క్. దీని యొక్క మొత్తం వాల్యూ 46 లక్షల రూపాయలు ఉంటుంది, ఇంక్లూడింగ్ వెహికల్ వాల్యూ. అయితే ఇది చాలా ప్రమాదకరమైన కనాబిస్తోనే, అంటే గంజాయితోనే దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన డ్రగ్. దీని యొక్క విలువ 5 లక్షల రూపాయలు ఉంటుంది 1 కిలోకి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 5 కేసులు గంజాయి కేసులు పట్టుకోవడం జరిగింది. 5 కేసుల్లో 3 కార్లు పట్టుకొని 217 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఖమ్మం, ఈ కేసు హైదరాబాదు, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో ఈ కేసెస్ అన్ని కూడా దొరకడం జరిగింది. దాంతోపాటు ఒక మోటార్ సైకిల్, 3 కార్లు కూడా పట్టుకోవడం జరిగింది. 217 కిలోల గంజాయి. కాబట్టి వీళ్ళు గంజాయి అమ్మేది మాత్రం ఢిల్లీ, ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకు చేరువేయడానికి అని చెప్పి, అందుకే దీంతో పాటు తీసుకురాలేదు. ఇంకో దఫాలో దాన్ని తీసుకొచ్చి నార్త్ ఇండియన్ స్టేట్స్లో ఉన్న వీళ్ళ కోకీస్కో అమ్ముదామనే ప్లాన్ వీళ్ళకు ఉంది. దాన్ని కూడా స్మోకింగ్ తోనే సిగరెట్ల మీద పైన ఇట్లా రాసి దాన్ని కన్సూమ్ చేయడం జరుగుతుంది. ఇది గంజాయి నుంచే ఉడకబెట్టి, దాన్ని మరగబెట్టి, దాని నుంచే ఒక డిస్టిలేషన్ చేసి తీస్తారు దీన్ని. ఇది కొంచెం కాంప్లికేటెడ్ ప్రక్రియ, ఇంతకుముందు లేకుండేది. ఈ మధ్యనే మన వైజాగ్, ఒరిస్సా ప్రాంతాల్లో దీన్ని ఒక చిన్న పరిశ్రమ